ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 28, 29 వచనములు. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదువని నీవు నీ దాసునైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు కనుక నీ మాట సత్యము. దయచేసి నీ దాసురుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సర్వోన్నతమైనటువంటి దేవుని యొక్క వాగ్దానము భక్తుల జీవితాలలో ఎలా వారు ఓన్ చేసుకున్నారో, ఎలా వారు పొందుకున్నారో ఈ యొక్క వాగ్దాన లేఖన భాగము చక్కగా వివరిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనులను ఆయన బిడ్డలుగా చేసుకున్నారు. ఆయన దాసులుగా కాదు, ఆయన బిడ్డలుగా చేసుకున్నటువంటి మనులను ఆయన ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు. ఆయన వాగ్దానము సత్యమైనటువంటిది. ఎందుకంటే ఆయన మానవుడు కాడు, మనుష్యుడు కాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సర్వ సృష్టిని సృజించినటువంటి సత్యమైనటువంటి దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు. ఆయన మాట నమ్మదగినది కనుక మనము ప్రార్థించవలసినటువంటి ఒక గొప్ప విషయాన్ని ఈ వాగ్దానం తెలియపరుస్తూ ఉంది. ఏంటి అనంటే, మనము మన కుటుంబము దేవుని సన్నిధిలో నిత్యము ఉండునట్లుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నారు భక్తుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఈరోజు పరిశుద్ధమైన దినము. ఇదిగో బిడ్డలు పెద్ద పెద్ద చదువులు చదివి ఇతర దేశాలకి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు. కరెక్టే, మంచిదే. బాగుపడడం, అభివృద్ధి పొందడం మంచిదే. ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఎక్కడ ఏ దేశంలోనికి వెళ్ళినా ప్రపంచం మొత్తం మీద ప్రతి ప్రాంతంలో కూడా దేవుని యొక్క సత్యవాక్యాన్ని బోధించేటువంటి మందిరాలు ఉన్నాయి. అలాగే గలబా చేసేటువంటి, ఆర్భాటాలు చేసేటువంటి, హంగామాలు చేసేటువంటి మందిరాలు, డూప్లికేట్ మందిరాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఎక్కడ ఉన్నను సరే, ఏ ప్రాంతంలో ఉన్నను సరే, దేవుని యొక్క సత్యవాక్యాన్ని ప్రకటించేటువంటి మందిరములో నా కుటుంబము నివసించాలి. నా కుటుంబము నీ సన్నిధిని ఉండాలి ప్రభువా. ఆ రీతిగా నన్ను, నా కుటుంబాన్ని దీవించు తండ్రి అని ప్రార్థన చేస్తున్నారు భక్తులు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఈ గొప్ప ధన్యతకు మించిన, ఈ ఆశీర్వాదానికి మించినటువంటిది ఇంకేమైనా ఉందా ఈ లోకములో? పరిశుద్ధ దినమున ఆయన ప్రకటించినటువంటి, ఆయన పెట్టినటువంటి ఆజ్ఞ, పరిశుద్ధ దినమున ఆయన మందిరములో ఉండుట ఎంత గొప్ప భాగ్యమో ఆలోచించండి. మన కుటుంబం అంతయు కూడా ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ప్రాంతాలకు వెళ్ళినా సరే ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో కొద్దిగా ఉంటారు సత్య సంఘాలలో, అదే మీకు గుర్తు. ఇదిగో విపరీతమైనటువంటి సంఘాలలో షోపుటప్పులు ఇచ్చేటువంటి సంఘం అనే పిలువబడుతున్నటువంటి ఆ క్లబ్స్లో, వాటిలో లక్షల మంది ఉంటారు. కానీ వాక్యాన్ని సత్యముగా ప్రకటించేటువంటి ప్రాంతంలో కొద్ది మందే ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడ 2-3 నా నామమును కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటారని వాగ్దానం ఇచ్చిన దేవుడు. లక్షల కోట్ల మందిలో కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచించండి. మీ యొక్క అవసరాలు చూసుకోకండి. మీ యొక్క అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ని చూసుకోకండి. వాక్యము ఎక్కడ ప్రార్థన ఉంటుందో, సత్యవాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళండి. ఆ సన్నిధిలో నా కుటుంబం ఉండాలి ప్రభువా అని ప్రార్థించుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత ఆయన అంటున్నారు, నీ సన్నిధిని నిత్యము నా కుటుంబం ఉండాలి ప్రభువా. నీ ఒకసారి దీవించినట్లయితే అలాగే ఉంటుంది ప్రభువా అని భక్తులు ప్రార్థన చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎంతమంది భక్తులు వారి కుటుంబం అంతయు దేవుని సన్నిధిలో ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నారు? నిత్యము ఆయనతో కూడా ఆయన సన్నిధిలో ఉన్నట్లయితే ఆయన ఆశీర్వదించే దేవుడు, శాంతినిచ్చే దేవుడు, స్వస్థతనిచ్చే దేవుడు, బలపరిచే దేవుడు, ఆదరించే అద్భుతకరుడు యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధముగా మన కుటుంబాలు కూడా దేవుని సన్నిధిలో వర్ధిల్లాలి. వారు ఎక్కడ ఏ ప్రాంతానికి వెళ్ళినా, బిడ్డల చదువుల్లో, ఉద్యోగాలలో ఎక్కడికి వెళ్ళినా సరే మంచి వాక్యాన్ని ప్రకటించే సంఘానికి వెళ్ళమని చెప్పండి. ప్రార్థించండి దేవుణ్ణి, అయ్యా అటువంటి సన్నిధిని మాకు దయచేయండి ప్రభువా అని ప్రార్థించండి. ప్రియ దేవుని బిడ్డలారా, దాన్ని బట్టి మీ హృదయం ఎప్పుడు కూడా మెలకువగా ఉంటుంది.
ఏంటి అక్కడ పోతే ప్రయోజనం అని అంటే, అక్కడికి వెళితే మీ హృదయం ఎప్పుడు కూడా వెలిగించబడుచు ఉంటుంది. ఏ సమయంలో ఏం జరుగుతుందో ఈ సృష్టిలో మనకి తెలియదు కనుక దేవుడు వచ్చినప్పుడు ప్రార్థించేటువంటి ప్రతి బిడ్డ కూడా రక్షింపబడతారు అని ప్రభు యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుక దావీదు గారు, అనేక కీర్తనకారులు, అనేక మంది భక్తులు ఈ విషయాలు ఎరిగిన వారు కనుక, అయ్యా నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలి ప్రభువా, నీవు సహాయం చేయను, ఆయన దీవించు ప్రభువా, నిత్యము నీ సన్నిధిలో మా కుటుంబం ఉండాలయ్యా అని ప్రార్థిస్తూ ఉన్నారు, పొందుకున్నారు, దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు, అనేకులకు దీవెనకరముగా మార్చబడ్డారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఆ రీతిగా ఈ వాగ్దానం చూస్తున్న మీ కుటుంబాలు కూడా, మీ బిడ్డలు కూడా ఉండాలని కోరుకోండి. ప్రార్థన చేస్తాను. ప్రార్థనలో ఏకీభవించి మీ బిడ్డలు ఎక్కడ ఏ దేశంలో ఉన్నా సరే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యొక్క పరిశుద్ధ దినాన్ని ఖచ్చితంగా ప్రభు యొక్క మందిరంలో గడపాలి. అప్పుడే వారు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ప్రియ దేవుని బిడ్డారా, దేవుడి లేఖనము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చినట్లుగా ప్రార్థన చేస్తాను. మీ కొరకు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ దేవుని బిడ్డారా, మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా నాయన, ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, బిడ్డలను చక్కగా లక్షల రూపాయలు పెట్టి చదివించారు, గొప్పవారిని చేశారు, కానీ మందిరం లేదు ప్రభువా, వాక్యం లేదు నాయన, ప్రార్థన లేదు ప్రభువా. అయ్యా, ఈ లోకంతో కలిసిపోయి ఉన్నారేమో ఒకవేళ నాయన, అటువంటి బిడ్డలను నాయన మీరే మార్చమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం. రక్షణ పొందుకునే అనుభవాన్ని దయచేయమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం. అయ్యా, కుటుంబాలుగా మీ సన్నిధిలో నాయన అయ్యా చక్కగా అభివృద్ధి పొందుటకు, శాశ్వతముగా జీవించుటకు మీరే నాయన సహాయము చేయమని, మారు మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీకే వందనాలు, స్తోత్రాలయ్యా. మీ సన్నిధిలో ప్రతి కుటుంబము నాయన వర్ధిల్లింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యా, జ్ఞానముతో, వివేచనతో, ఆదరణతో, అయ్యా శక్తితో, బలముతో, స్వస్థతతో దీవించుదురుగా కానీ ప్రార్థన చేయొచ్చు ఉన్నాం నాయన. ఏ బిడ్డలైతే తల్లిదండ్రుల మాట వినకుండా నాయన ప్రభువా అయ్యా ఇష్ట ప్రకారం తిరుగుతూ ఉన్నారు, వారికి మారు మనసును దయచేయండి. అయ్యా, సత్యమైనటువంటి మిమ్మల్ని నాయన ప్రభు ఎరుగుటకు సహాయం చేయండి. అయ్యా, మీ సన్నిధిని అనుభవించే కృపను దయచేయండి నాయన. అయ్యా, యవన ప్రాయంలో బిడ్డలు తొట్టిల్లకుండా ప్రభువా ఆ తొట్టిల్లతనాన్ని తొలగించుకొని నాయన స్థిరమైనటువంటి నాయన యెహోవా కొరకు ఎదురు చూచువారు అయ్యా నేను నూతన బలం పొందుతున్న లేఖన ఆధారముగా బిడ్డలందరూ నూతన బలాన్ని పొందుకున్నట్టుకు మీ సన్నిధిని అనుభవించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలను దీవించండి, పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి. అయ్యా, తన బాధలో వేదనలోని కుటుంబాలను ఆదరించండి ప్రభువా. అయ్యా, ప్రయాణాలను దీవించండి నాయన, బిడ్డల కార్యాలను సఫలపరచండి అయ్యా, ఆలోచనలు సఫలపరచండి నాయన, మీ సన్నిధిలో వర్ధిల్లింప చేయండి నాయన, మీ సన్నిధిని వారికి తోడుగా ఉంచండి ప్రభువా. వారమంత్యునైనా మీరే బిడ్డలకు తోడుగా ఉన్నారు అయ్యా. ఈ పరిశుద్ధ దినమును మీరే వారిని ఆనందింపజేసి ఆశీర్వదించి స్వస్థపరిచి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం నాయన. గర్భఫలాలు దయచేయండి ప్రభువా, మంచి బిడ్డలకు మంచి గర్భఫలాలు దయచేయండి నాయన. మీ కుటుంబాలను అభివృద్ధి పరచండి నాయన. అయ్యా, ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మీరే సహాయము చేసి అయ్యా ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డని సమృద్ధిగా ఆశీర్వదించుదురుగాక, మీ సన్నిధిలో ఉల్లాసింప చేయుదురుగాక, మీ సన్నిధిలో అభివృద్ధి పరచుదురుగాక, మీ సన్నిధిలో వారిని సాక్షులుగా నిలువబెట్టుకొనుదురుగాక. మీరే సహాయము చేయమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డారా, యేసయ్య నామమును మీ అందరికీ వందనములు. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి, ఫోన్ చేయండి, మెసేజ్ పెట్టండి, లేదా కామెంట్ అన్నా చేయండి. ప్రియ దేవుని బిడ్డారా, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేకులకు ఫార్వర్డ్ చేయండి మన లైవ్ కార్యక్రమము. ప్రియ దేవుని బిడ్డారా, మన ఛానల్లో 9 గంటలకు ప్రారంభమవుతుంది. మీరు దయచేసి లైవ్లో ఏకీభవించండి, మీ ప్రార్థన అవసరాలు తెలియపరచండి, దేవుని యొక్క సత్యవాక్యాన్ని వినండి, దేవుని సన్నిధిని అనుభవించండి, ఆశీర్వదించబడుడి. నమ్మదగిన దేవుడు మనుషుడు కాదు. ప్రియ దేవుని బిడ్డారా, ఆయన మాట ఇచ్చాడు, నెరవేర్చే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.